ఇదేంటి, నేను ఇంత పని ఎలా చేయగలిగాను? ఎందుకు చేయించావు? అరే నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి. నన్ను క్షమించండి. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి వచ్చాను నేను అసలు? నన్ను వెళ్ళనివ్వండి. నన్ను క్షమించండి. నేను పొరపాటు చేశాను. ప్రాప్తి ఏంటిది నువ్వు చేసింది? వాళ్ళు మహారాజు కంసుల వారిని కలవాలనుకున్నారు. నేను అచ్చయించాను. నేను అసలు ఎప్పుడు ఊహించలేదు కూడా నువ్వు. కానీ ఇదంతా ఒక్కదానివి ఎలా చేయగలిగా? మరలాంటప్పుడు నన్నెన్నడూ సందేహించకూడదు. నన్ను వెళ్ళనివ్వండి. కానీ అతని పరిస్థితి చూడు. ఇలా అయితే రేపు ఉదయం కల్లా బాగవుతాడు తను. ఓహో, చిన్నారి కన్నయ్య అమ్మకు కూడా సాయం చేస్తున్నాడా? అవును నాన్న, ఎందుకంటే నేను మంచి బాలుణ్ణి కదా. నేను జలం తీసుకొస్తాను. రా కన్నయ్య. ఆగమ్మా. ఎవరైనా నన్ను పిలిచారా? ఆగమ్మా. అమ్మా, ఇది నన్ను తీసుకువెళ్ళనివ్వవా? నేను నాన్నకు సాయం చేయాలి. కానీ కన్నయ్య. యశోద గారు, తీసుకెళ్ళనివ్వండి తన్ని. పెద్దవాడైపోయాడు కదా. జాగ్రత్తగా తీసుకువెళ్ళు. నేను ఇంకొకసారి తిరిగి వస్తాను. ఇంత బరువు తల మీద మోస్తూ తిరిగి వెళ్ళడం కంటే ఇంకొకసారి చూసొస్తాను. నారాయణ తలుచుకుంటే కొనేవారు తప్పకుండా దొరుకుతారు. ఆహా, నువ్వు నిజంగా చాలా మంచి బాలుడివి. మంచి బాలు నవ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. రండి రండి. నారాయణ నారాయణ నందరజ. నారాయణ నారాయణ. అందరూ కూర్చోండి. చెప్పండి, విషయం ఏమిటి? మేము నిర్ధన ఆదివాసులం నందరాజా. ఇక్కడే గోకులం చుట్టుపక్కల గోవుల కోసం గడ్డిని పెంచుతాం. దాన్ని మధురరాజమహల్లోని కర్మచారులకు అమ్ముతుంటాం. కానీ గడిచిన కొద్ది రోజులుగా గడ్డి తీసుకుంటున్నారు, బదులుగా ఏమీ ఇవ్వడం లేదు. పైగా మమ్మల్ని కోప్పడి వెళ్ళగొడుతున్నారు. ఇక మేము ఈ గడ్డిని అక్కడికి తీసుకువెళ్ళాలనుకోవడం లేదు నందరాజా. ఎంత గడ్డిని తీసుకొచ్చారు? బండి నిండా ఉంది నందరాజా. మీరే తీసుకుంటే మేము అంత దూరం మధురకు వెళ్ళనవసరం ఉండదు. అంత గడ్డికి బదులుగా ఒక బస్తాడు బియ్యం మీ అందరికీ సరిపోతుందా? ఇది చాలా అధికం నందరాజా. మా అందరికీ సగం బస్తా బియ్యం సరిపోతాయి. బన్సీ, ఒక బస్తాడు బియ్యం తెచ్చి వీరికివ్వు. అలాగే ఈ గడ్డి గోశాలలో పెట్టించు. అలాగే నందరాజు గారు.
మాకు సహాయం చేసినందుకు అనేక ధన్యవాదాలు నందరాజా. ధన్యవాదాలు రాజా. నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై! మీరు సహాయం చేశారంటే మీరు కూడా చాలా మంచి బాలుడు నాన్న. అరే నా కన్నయ్య ఇలారా. కన్నయ్య, నేను గోకులానికి రాజును కదా, అందుకే నా ప్రజలకు సాయం చేయడం నా కర్తవ్యం. ఇదే విధంగా నువ్వు కూడా గోకులానికి రాజకుమారుడివి. కాబట్టి నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకో. ఎప్పుడైనా ఎవరైనా నీ ద్వారంలోంచి నిరాశగా వెళ్ళిపోకూడదు. అప్పుడే కదా నువ్వు మంచి బాలకుడివే కాదు, మంచి రాజువు కూడా అవుతావు. అర్థమైందా? నాకు అర్థమైంది నాన్న. సరే, మన కుందన్ అన్నయ్యకి చెప్పాలి, వీళ్ళందరూ గడ్డి నమ్ముకునేంత అవసరం లేదు, నువ్వు వీళ్ళ సంగతి చూడని. నువ్వు ఇంటిని చూసుకో. నేను ఆలోచిస్తున్నదే మీరు కూడా ఆలోచిస్తున్నారా ప్రభు? యశోద వదినమ్మ, ఒక క్షణం ఇటు చూడు. ఎంత గడ్డి తీసుకొచ్చారు? ఈ గడ్డికి బదులుగా ఒక బస్తా బియ్యం సరిపోతాయా? పళ్ళమ్మా పళ్ళు, తీయని తాజా పండ్లు. వాసనే ఇంత బాగుంటే ఇక ఫలాలు ఎంత తీయగా ఉంటాయి. కన్నయ్య, పళ్ళు కావాలా? ఎక్కడికి వెళ్తున్నారు యశోదమ్మా? చూడనివ్వండి కన్నయ్య ఏం చేస్తాడో. ఒక్క క్షణం ఆగొచ్చు కదా. కానీ తను ఎందుకు? మీ మంచి బాలుడిపై నమ్మకం లేదా మీకు? నమ్మకం ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను ఇంట్లో బంధించి ఉంచాను, కానీ అన్నీ నేర్పించాను. అన్నీ చూసుకోగలడు తను. జాగ్రత్త కన్నయ్య, నా మర్యాద నిలబెట్టాలి నువ్వు. లేదు లేదు లేదు, నేనెవరిని కలవను. నేను మళ్ళీ ఇదంతా చేయలేను. ముందే చెప్తున్నాను మీకు. నన్ను క్షమించండి మీరు. ఇక నా వల్ల కాదు, నేనెవరిని కలవలేను. తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? శాంతించు, లేకపోతే మన పథకం అసఫలం అవుతుంది. తెలియనివ్వండి, అందరికీ తెలియనివ్వండి. ఇవన్నీ నా వల్ల కాదు, నన్ను క్షమించండి. ఏం తెలియాలి మహారాజా కంస? ఎవరక్కడా? ఈ బాణాసురుణ్ణి గుర్తుపట్టలేదా మహారాజా? ఇంకా మీరిద్దరూ మీ స్వామి ఆప్తమిత్రుణ్ణి, అందరికన్నా నమ్మకస్తుణ్ణి గుర్తుపట్టలేదా? నారాయణుడికి అనేక ధన్యవాదాలు. రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నువ్వు స్పృహలోకి రానిలేదు. పొరపాటున నువ్వు కంసుడి చేతిలో ఖడ్గాన్ని చూసైతే. లేదు, ఆ రాక్షస ఖడ్గాన్ని చూసి నా హృదయం వణికింది నిజమే.
కానీ నా మూర్ఛకు కారణం ఆ ఖడ్గం కాదు స్వామి. మరి దేనికి? ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది. మిత్రమా బాణాసుర, చాలా కాలం తర్వాత కలుస్తున్నాం మనం. అయినా కంసుడు ఉండగా ఏ సమస్య అయినా ఎందుకుంటుంది? చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా మాటల్లో ఏముంది? రా, ఆలింగనం చేసుకో. ఏయ్! మహారాజు కంసుని భుజాల పట్టు కొండ చిరువ కంటే కఠినంగా ఉంటుంది. నువ్వు కంసుడివి మాత్రం కాదు. మిత్రమా బాణాసుర, ఏంటి నువ్వు చేస్తున్న పని? నీ భయం నువ్వు ఇక కంసుడివని అనడానికి కూడా యోగ్యుడివి కాదని నిర్ధారిస్తోంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నా మూర్ఛకు కారణం తన వ్యక్తిత్వం. రక్తంతో నిండిన ఖడ్గం ఎవరి చేతుల్లో ఉండిందో ఆ వ్యక్తి కంసుడి కాదు స్వామి. చాలా సరిగ్గా గుర్తించారు మీరు. తను మహారాజు కంసులు కాదు. అతను కంసుడు కాకపోతే మరి ఇంకెవరు? తను రాష్ట్రపాలుడు, కంసుడి సోదరుడు. నా చాలా అతి సాధారణ సోదరుడు, రాష్ట్రపాలుడు. దీని అర్థం ఒకటే స్వామి, తనని కూడా కంసుడు తనలాగే మార్చేశాడు. మిత్రమా సోదరా బాణాసుర, నేనేమి చేయలేదు, నన్ను క్షమించండి. వీళ్ళిద్దరూ బలవంతంగా అన్ని చేయించారు. ఏం చేయించారు? అయినా నా మిత్రుడు కంసుడు ఎక్కడా? అక్కడ. నీకు నిజంగా పళ్ళు కావాలి కదా? అందరిలాగానే మీ అమ్మ ఏంటి ఇవి అని తిరిగి పంపించేయదు కదా? అనవసరంగా విసిగించకు ఈ ముసలిని. లేదు లేదు, పళ్ళు తీసుకోకుండా నిన్నెలా వెళ్ళనిస్తాను? పొద్దుట్నుంచి నేను చాలా పనులు చేశాను. ఇప్పుడు బాగా ఆకలిస్తుంది కూడా. తనే ఇంత చిన్నవాడు పైనుండి బుట్టను దింపడానికి సాయం చేస్తున్నాడు.
ఒకరికి సహాయం చేయడానికి తనువు మనసు కంటే కూడా సంకల్ప బలం ఉండాలి. ఇది నందులవారి భవనం కదా? అవును, నువ్వు నందులవారి కుమారుడివి కదా? అవును, నా పేరు కృష్ణుడు. కానీ మీరు నన్ను కన్నా, కన్నయ్య అని పిలవచ్చు. మా వాళ్ళందరూ నన్ను ఈ పేరుతోనే పిలుస్తారు. అంటే మరి నేను కూడా మీ వాళ్ళలాగానేనా? ఈ లోకంలో అందరూ నా వాళ్ళు, అలాగే నేను అందరి వాణ్ణి. ఒక్కొక్కసారి వీడు విచిత్రంగా మాట్లాడుతుంటాడు. నీ గురించి ఎంత విన్నానో. నువ్వు అంతకంటే ఎక్కువగానే మంచివాడివి కన్నయ్యా. నిజంగానా? మరైతే ఈ ముద్దుల కన్నయ్యకు పళ్ళివ్వు. ఎంతసేపటి నుంచి నిలబడున్నాను. సరే చెప్పు, ఏ పండు కావాలి? అరటి పండా, మామిడా, లేదా జామ పండా? మామిడి చూస్తే తీయగా అనిపిస్తుంది, జామ బాగుంది. ఇక అరటిపండు నాలా పచ్చని వస్త్రాలు వేసుకొని చక్కగా కనిపిస్తున్నాయి. మరైతే ఏది తీసుకోను? నాకైతే ఇవన్నీ కావాలి. చూస్తుంటే నేను వెళ్ళాలనుకుంటా మూల్యం చెప్పడానికి. చూడు ముందు మీ కన్నయ్య ఏం చేస్తాడో తెలిసిపోతుంది కదా తనెంత గొప్పవాడో. వాడు చాలా తెలివిగలవాడు. చూడు, స్వయంగా చూస్తాడు. ఖచ్చితంగా నాకు పళ్ళన్నీ బాగున్నట్టు అనిపిస్తున్నాయి. అయితే మొత్తం తీసుకో. ఇది చెప్పు, దీనికి ఏం మూల్యాన్ని ఇస్తావో? మూల్యం అంటే ఏంటి? మూల్యం అంటే ఏదైనా వస్తువు తీసుకుంటే దానికి బదులుగా వేరేది ఇవ్వాల్సి ఉంటుంది కన్నయ్య. దాన్ని మూల్యం అంటారు. మరి అమ్మ నాకు పండిచ్చినప్పుడు నా దగ్గర మూల్యం తీసుకోదు కదా? అలాగే గోపికలు కూడా కొందరు లడ్డూలు, మిఠాయిలు ఇస్తుంటారు. మరి వాళ్ళెప్పుడూ నన్ను ఏ మూల్యం అడగలేదే. నేను కూడా ఏంటసలు ఈ చంటివాడిని మూల్యం అడుగుతున్నాను. మనస్సు సమస్తం తనకు అర్పించేయాలనిపిస్తుంది. ఈ పళ్ళు పుట్టదేముంది?